షబీనా అండి. మా అబ్బాయి సరస్వతి విద్యాకేతన్లో చదువుతున్నాడు. నిన్న ఉదయం సార్ ఏమో ఇష్టానుసారంగా కొట్టేశారండి. పిల్లోని చంపేశారండి. చేతులన్నీ వాతలు పడేలా కొట్టేశారండి. డి అన్న అక్షరం పలకలేదంట పిల్లోడు. చిన్న ఓడు స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందంట. నిన్న ఉదయం 10 నుంచి సాయంత్రం 7 వరకు కొడతానే ఉన్నారంట. 6కి అయిపోయే స్కూల్ని 7 వరకు పెట్టేసి రూమ్లో బంధించేసి పిల్లోడిని 7 వరకు స్కూల్ నుంచి పంపలేదండి. స్టడీ అవర్స్ ఉన్నాయి అందుకే పంపలేదని చెప్పారు. పిల్లోడిని చాలా ఇష్టానుసారంగా కొట్టేశారు. మేము ముస్లిమ్స్ అన్న కారణంగా క్యాస్ట్ ఫీలింగ్ అవన్నీ చూపిస్తున్నారండి మా మీద. అయితే మేము పిల్లల్ని ఎందుకు ఇలా కొడుతున్నారు అని అడిగినందుకు ఇది కొడతాము చదవకపోతే అని చెప్తున్నారండి. కొట్టేటట్టయితే ఒక దెబ్బ కొట్టాలి, 2 దెబ్బలు కొట్టాలండి చదవకపోతే పిల్లడు. అలా ఇష్టానుసారంగా గొడ్డుని బాదినట్టు బాదుతారా పిల్లోడిని? పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు సారు మేడం, ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు మేమేమో మాకు ఆ సార్ వద్దండి, స్కూల్లో ఉండకూడదు. ఇప్పుడు ఇవాళ మా పిల్లోడికి జరిగింది, రేపు ఇంకో పిల్లోని కొట్టడానికి న్యాయం ఏంటండి? వారం క్రితమే మా పెద్ద పిల్లోని కొట్టారు, ఇప్పుడేమో ఈ పిల్లోడు చిన్న పిల్లోడండి, ఇప్పుడు ఈ పిల్లోని కొట్టారు. అంటే మేము వచ్చి అడిగామని చెప్పి ఖర్చు పెట్టుకొని ఇప్పుడు ఇంకో పిల్లోని కొడతారా? అలాగా మా పిల్లల్ని టార్చర్ చేసి కొడుతున్నారండి. అలాగా మొత్తం స్కూల్ మొత్తం ఒక 5-6 పిల్లల్ని కొట్టారు. వాళ్ళు కూడా ఇలాగే వచ్చి అడిగారండి. చాలా మంది అడిగితే చదవట్లేదు అందుకే కొడుతున్నాం అంటారు. ఇప్పుడు కొడితే ఒక దెబ్బ కొట్టాలి, 2 దెబ్బలు కొట్టాలి. అలాగని అలా గొడ్డుని బాదినట్టు బాడతారు పిల్లల్ని. పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉండండి. అగోండి హాస్పిటల్లో జాయిన్ చేసాము, ట్రీట్మెంట్ జరుగుతుంది బాబుకి. ఇప్పుడేమో పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి పిలిచారండి. బాబా అగోండి అక్కడ రాపిస్తున్నారండి. నిన్న పొద్దున్న బాబు ఏదో ఒక అక్షరం ఒక చెప్పలేదని బాబుని ఇష్టాసారంగా కొట్టేశారంటండి. నిన్న పొద్దున్న 10కి కొట్టేస్తే సాయంత్రం మధ్య 6కి రావాల్సిన బాబు 7కి వచ్చారండి. 7కి వస్తే ఎందుకు ఈ టైం అయిందంటే బాబు అప్పుడు చూపించాడండి. ఉదయసారు ఇలాగ అక్షరం రాలేదని ఇలా కొట్టేశారు మా అమ్మ అని చెప్పారండి. ఇంకా చెప్తే ఇంకా సర్లే అని రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వాళ్ళ ఇంటికి వెళ్తే ఉదయసారు లేరండి. లేకపోతే ఇంకా రేపు పొద్దున్నే వెళ్దామని చెప్పి రేపు పొద్దున్నే స్కూల్ కాడికి వెళ్ళామండి. వెళ్ళి బాబుని ఎందుకు ఇలా కొట్టారు, ఎందుకు చేశారంటే నా తప్పు అయిపోయిందమ్మా, క్షమించండి అమ్మ, ఇంతలాగా అవద్దని అనుకోలేదు, నేను మామూలుగానే కొట్టాను అన్నారు. మామూలుగా కొడితే ఒక దెబ్బ తగులుద్ది, దెబ్బ మీద దెబ్బ కొట్టబట్టి ఎంత వాసిపోయింది, ఇలాగైతే కుదరదు, ఎందుకు ఇలా కొట్టారు, మాకు ఇది చెయ్యాలి మీరు అని అంటేనండి క్షమించమని అడుగుతున్నారండి. మీరు ఈ స్కూల్లో ఉండకూడదు, ఈ స్కూల్లో నుంచి మీరు వెళ్ళిపోవాలి, ఈ స్కూల్కి రావటానికి వీలు లేదు, మీరు రిజైన్ చేసేసి వెళ్ళిపోవాలి, ఈ స్కూల్లో మీరు ఉండటానికి లేదని చెప్తున్నామండి. మాకు కావాల్సింది ఏంటంటే ఆ సార్ ఆ స్కూల్లో ఉండకూడదు. హెచ్ఎం అవనాయి ఎవడన్నా అవనాయి, పిల్లడిని అలా కొడతాం మటుకు వీలవదు. ఆల్రెడీ 3 రోజుల కిందే మా చిన్న మనవని కొట్టాడండి. కొట్టి అడిగితే వెళ్ళి అడిగాం, ఇలాగ ఎందుకు కొట్టావు, ఇలాగ ఎందుకు చేసావని అంటే టీసీ ఇచ్చేస్తాము తీసుకొని వెళ్ళిపోండి అన్నాడండి. మేము చదివించుకున్నది దేనికి 35,000 40,000 ఫీజులు తీసుకున్నది దేనికి? ఇలా కొట్టేసి చంపుతాక మేము పిల్లల్ని స్కూల్ పంపించింది. ఏదో చిన్న దెబ్బ కొట్టచ్చు, చిన్న చెయ్యొచ్చు. మీరు అంతకాడు వెళ్ళలేనప్పుడు మీరు ఏం చేయాలి? పేరెంట్స్కి ఫోన్ చేసి అమ్మ పేరెంట్స్కి ఇలా చెప్పాలి, మీ అబ్బాయికి చదువు చెప్తున్నామమ్మా, మీ అబ్బాయి అక్షరాలకు కూడా మేము ఇచ్చేయలేకపోతున్నాము, మరి ఏం చేయమంటారని మేము ఏమన్నా సర్లే సార్ ఒక దెబ్బ కొట్టండి, మీరు కొడితే కొద్దిగా భయంలో పడతాడేమో మేము చెప్పినప్పుడు మీరు చేసుకోవాలి. మీరు కొడతారని మేము స్కూల్ పంపించట్లేదు కదా సార్, మేము అది ఏమని చెప్పాలి? కొన్ని కొట్టేశాడు, పొద్దున్నన్నా సరే మాకు ఇచ్చేయాలి కదా. మేము వెళ్ళి అడిగితే ఇంకొక ఆవిడేమో టీసీ ఇచ్చేస్తాం, మేము టీసీ తీసుకొని వెళ్ళిపోండి అని ఆ స్కూల్లో ఇంకొక ఆవిడ టీచర్ చెప్తుంది సార్. మేము అందుకనే ఆ అబ్బాయి ఆ స్కూల్లోనే ఉండకూడదు, మాకేంటంటే ఆ అబ్బాయి ఆ స్కూల్కి రాకూడదు, మేము అది చేస్తుంది, మేము అది